రాజమహేంద్రవరం రూరల్లోని మేజర్ పంచాయతీల్లో ఒకటైన ధవళేశ్వరం పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ పారిశుద్ధ్యం ఇక ఎంత దుర్భరంగా ఉందంటే జగుప్సాకరంగా ఉంది. ఇది ఇరిగేషన్ ఆఫీసులకు వెళ్ళే రోడ్డు. ఎన్ని రోజులైందో చూడండి తుడిచి. అక్కడ పరిస్థితి ఆ లోపలికి 2 వీలర్స్పై వెళ్ళాలంటే ఇసుకతో పడిపోతున్నారు. ఇది ఒక భాగం. రెండోది మనం చూసినట్టయితే గ్రామ పంచాయతీ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్న పరిస్థితి ఇది. ఈ తుక్కును 2 రోజుల క్రితమే క్లియర్ చేశామని డ్రైనేజ్ని అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ వారు చెప్పారు. 2 రోజుల క్రితం క్లీన్ చేస్తే ఇంత ఎలా వచ్చింది. ఆయన దృష్టిలో 2 నెలల్లో 2 రోజులు అనుకుంటారేమో. నేనే డైరెక్ట్గా ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ చాలా దుర్వాసనతో అసలు పరిస్థితులు ఏం బాగాలేవంటే, ఏం చేయమంటారు సార్, 2 రోజుల క్రితం లిఫ్ట్ చేసాం అక్కడ నుంచి చెత్త అంతాను, మళ్ళీ వేసేసారు. 2 రోజుల నుంచి ముందు తీసింది ఇంత దారుణంగా ఉంటుందా? ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం గేటు ప్రక్కనే. ఇక్కడ ఎలా ఉందో చూడండి. మరి ఇది ఎన్ని రోజులైందో, ఇది 1 రోజు అయి ఉండొచ్చు బహుశా. ఇది కాలువ ఎంత శుభ్రంగా ఉందో చూడండి. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రధాన ముఖద్వారం పక్కనే ఉన్న కాలువ. ఇదిగో పంచాయతీ ఆఫీస్, పాత పంచాయతీ భవనం, దీని వెనకాల కొత్తది ఉందనుకోండి. ఇది ఇక్కడ డ్రైనేజీ పరిస్థితి. ఇది పంచాయతీ ఆఫీస్ లోపలండోయ్. పంచాయతీ ఆఫీస్ లోపలే శుభ్రం చేసుకోలేని వాడు బయట ఏం శుభ్రం చేస్తాడు? అసలు ఈ శానిటరీ సూపర్వైజర్ అనే వ్యక్తి ఎంత బాధ్యతగా చేస్తున్నట్టు? ఇది పంచాయతీ ఆఫీస్ దాటిన తర్వాత రోడ్డు మీద వేసిన గుట్ట. దీని ఎదురుగా ఇదిగో ఇది పరిస్థితి. ఇది అంతా కూడా ఇప్పటివరకు చూపించింది అంతా కూడా ధవళేశ్వరం మెయిన్ రోడ్డుకి సంబంధించింది. మెయిన్ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంటే లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది డ్రైనేజ్, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండే డ్రైనేజ్ ఎంత ఎలా ఉందో చూడండి. ఓ పక్క వర్షాకాలం సమీపిస్తుంది. ఈ సమయంలో ఈ డ్రైనేజీని శుభ్రం చేసుకోకపోతే ఎలా వీలవుతుంది? ప్రతిదీ ఉన్నతాధికారులు చూసుకోవాలంటే కుదరదుగా. అక్కడే సెక్రటరీ గారికి కాల్ చేస్తే నేను వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను, మళ్ళా తర్వాత మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇంతలా దుర్భరంగా ఉంటే ధవళేశ్వరం మేజర్ పంచాయతీ అంటే అన్నిట్లోనూ మేజర్గా ఉండాలా? అటు దుర్గంధంలోనూ, అపరిశుభ్ర వాతావరణంలోనూ ఇవన్నీ కూడా అలాగే ఉండాలిగా. అందుకనే ఎక్కడ తుక్కు అక్కడే వదిలేసి నెలకు 2 నెలలకు శుభ్రం చేస్తున్నట్టుగా అక్కడ పరిస్థితులు చెబుతున్నాయి. ఇదిగో ఇది ఆర్టీసీ బస్ షెల్టర్ ఉంది కదా, ఆర్టీసీ బస్ షెల్టర్ దగ్గర తుక్కు మీరు చూశారుగా, కాలువ శుభ్రం చేసిన పరిస్థితి. పైన తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. ఇంకా కాస్త ముందుకు వస్తే ఇది పరిస్థితి. ఇదన్నీ కూడా మేము చూపించేవన్నీ కూడా ధవళేశ్వరం మెయిన్ రోడ్డుకు సంబంధించి మాత్రమేనండోయ్. మరి ధవళేశ్వరం లోపల అంటే మిగిలిన వీధుల్లో పరిస్థితి ఎలా ఉందో, ఎంత అద్దంలా మెరిసిపోతుందో మాకైతే తెలియదు, నేను చూడలేదు. అక్కడ వారు కాల్ చేసి చేయగా ధవళేశ్వరం మెయిన్ రోడ్డు ఒకటి చూడండి చాలు మీరు అన్నారు. ఇదిగో ఇక్కడ ఎలా ఉంది. ఇది సాయిబాబా గుడికి సమీపంలోనే. అంటే ధవళేశ్వరం ఆ చివరి నుంచి ఈ చివరి వరకున్న అక్కడక్కడ టచ్ చేస్తే ఈ పరిస్థితి. మరి ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా నిర్వహణ చేస్తున్నారనేది దీన్ని బట్టే తేటతలం అవుతుందనేది అక్కడ వారి ఆవేదన. వర్షాకాలం అత్యంత సమీపిస్తున్న వేళ ఇంకా ఇలా డ్రైనేజీలన్నీ ఈ విధంగా ఉండడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని. మరి తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ధవళేశ్వరం ఎక్కడైతే చెత్త మీరు చూశారో, ఈ చెత్త క్లీన్ చేయడానికి శానిటరీ సూపర్వైజర్తో నేనే స్వయంగా మాట్లాడాను. ఆయన అంటాడు జేసీబీ రావాలండి అంటే, జేసీబీ వచ్చి ఎత్తే అంత తుక్కు అక్కడ ఉందా? జేసీబీ ఇంటం చేస్తామండి అని చెప్పి అంటున్నారు. అంటే ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి కూడా జేసీబీ రావాలా? అది మనుషులతోటే ఎత్తొచ్చు అనేది అక్కడ వారు కూడా చెప్పారు. ఆ సిబ్బంది కూడా ఉన్నారు ప్రక్కనే. ఆయన అంత దారుణంగా సమాధానం చెప్పడం, అంత ర్యాష్గా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేదని, అలాంటి వారు ఉద్యోగంలో విధులు ఏ విధంగా నిర్వహిస్తారండి, ప్రజలకు ఏమాత్రం వారు ఇలాంటి వారి వల్ల మేలు జరగదని, ఉన్న పంచాయతీ కాస్త ఇంకా భ్రష్టు పట్టే పరిస్థితి వస్తుందని అక్కడ వారు చెప్పుకొస్తున్నారు.